అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన పార్లమెంటరీ సిస్టంలో ఒక చాలా ముఖ్యమైన ఇంట్రెస్టింగ్ రూల్ గురించి మాట్లాడుకుందాం. అసలు పార్లమెంట్ సరిగ్గా సజావుగా పనిచేయాలంటే కొన్ని కఠినమైన నియమాలు ఉండాలి. వాటిలో ఒకదాని గురించే ఇప్పుడు చూద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. పార్లమెంట్లో సభ్యుడే కాని ఒక వ్యక్తి, అంటే అర్హత లేని వ్యక్తి లోపలికి వచ్చి ఏదో ఒక కీలకమైన చట్టం మీద ఓటేశారనుకోండి. అప్పుడు పరిస్థితి ఏంటి? దీన్ని ఆపడానికి మన దగ్గర అసలు ఏదైనా ఒక సిస్టమ్ ఉందా? ఈ ప్రశ్నకు సమాధానమే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అంటే పార్లమెంట్ అంటే జస్ట్ ఒక బిల్డింగ్ కాదు గదా. మన దేశానికి కావాల్సిన చట్టాలన్నీ అక్కడే తయారవుతాయి. సో ఆ ప్రాసెస్ చాలా పవిత్రంగా, కరెక్ట్గా జరగాలి. అందుకే ఎవరు అందులో పాల్గొనాలి, ఎవరు పాల్గొనకూడదు అనే దానిపై చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, ఉండాలి కూడా. సరే, మరి ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకోటానికి మన రాజ్యాంగంలోనే ఒక స్పెషల్ గేట్ కీపర్ రూల్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అవును, మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా, ఆ ప్రశ్నకు సమాధానం మన రాజ్యాంగంలోనే ఉంది. ఒక స్పెసిఫిక్ రూల్, అదే పార్లమెంట్లోకి అనర్హులు రాకుండా, ఓట్లు వేయకుండా కాపాడుతుందన్నమాట. సో ఆ స్పెషల్ రూల్ పేరే ఆర్టికల్ 04. దీని గురించే మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. చాలా సింపుల్గా చెప్పాలంటే ఈ ఆర్టికల్ 104 అనేది ఒక సేఫ్టీ లాక్ లాంటిది. పార్లమెంట్ సభ్యుడు కావడానికి అర్హత లేని వ్యక్తి ఎవరైనా సరే సభలో కూర్చున్నా లేదా ఓటు వేసినా వాళ్లకి ఫైన్ వేస్తుంది. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ రూల్. అయితే ఈ ఆర్టికల్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అంటే, ఏ సందర్భాల్లో దీన్ని వాడతారంటే దానికి 3 మెయిన్ కండీషన్స్ లేదా ట్రిగ్గర్స్ ఉన్నాయన్నమాట. చూడండి, ఈ 3 సిచ్యువేషన్స్. ఫస్ట్ది, మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయకుండానే సభలో కూర్చోవడం. సెకండ్, అసలు ఆ వ్యక్తికి మెంబర్ అయ్యే క్వాలిఫికేషనే లేకపోవడం. ఇక థర్డ్, ఏదైనా కారణం వల్ల మెంబర్షిప్ నుండి డిస్క్వాలిఫై అవ్వడం. ఈ మూడింటిలో ఏది జరిగినా సరే ఆర్టికల్ 104 వెంటనే అప్లై అవుతుంది. ఈ కండిషన్స్ ఏమీ గాల్లోంచి రాలేదు. ప్రమాణం గురించి ఆర్టికల్ 99లో, అర్హతల గురించి ఆర్టికల్ 84లో, ఇంకా డిస్క్వాలిఫికేషన్స్ గురించి ఆర్టికల్ 102లో చాలా క్లియర్గా రాసే ఉంది. సో ఆర్టికల్ 104 వీటన్నిటికీ ఒక బ్యాకప్ లాంటిదన్నమాట. ఓకే, రూల్ బ్రేక్ చేస్తే మరి దాని కాన్సిక్వెన్స్ ఏంటి? ఇక్కడే అసలు విషయం ఉంది. దీనికి శిక్షగా ఒక స్పెసిఫిక్ ఫైన్ పెట్టారు. అదేంటంటే జస్ట్ 500 రూపాయలు. ఏంటి, ఇంత పెద్ద తప్పుకి ఇంతేనా ఫైన్ అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఇదే: ఈ 500 రూపాయల ఫైన్ వన్ టైం కాదు. ఆ వ్యక్తి ఎన్ని రోజులు పార్లమెంట్లో ఇల్లీగల్గా కూర్చుంటారో లేదా ఓటు వేస్తారో ప్రతి ఒక్క రోజుకి ఈ ఫైన్ పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 రోజులు సభకు వస్తే ఫైన్ 5,000 అవుతుంది. నెల రోజులొస్తే 15,000. చూసారా? అప్పుడిది చిన్న అమౌంట్ కాదు, చాలా సీరియస్ పెనాల్టీ అవుతుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఉంది. ఇది జస్ట్ ఒక ఫైన్ మాత్రమే కాదు. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కట్టాల్సిన అప్పుగా చూస్తారు. అంటే ఏంటి? దాన్ని రికవర్ చేయడానికి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. ఇది ఈ రూల్ ఎంత సీరియస్ చూపిస్తుంది. ఓకే, ఈ రూల్ ఏంటో చూసాం, ఫైన్ ఎంత పడుతుందో కూడా అర్థమైంది. కానీ అసలు ఈ రూల్ ఎందుకంత ఇంపార్టెంట్? దీని వెనుకున్న అసలు ఉద్దేశం ఏంటి? ఈ కంపారిజన్ చూడండి, ఎంత క్లియర్గా ఉందో. ఆర్టికల్ 104 ఉంటే పార్లమెంట్లో రూల్ ఆఫ్ లా, డిసిప్లిన్, తీసుకున్న నిర్ణయాలకు ఒక లీగల్ వాల్యూ ఉంటాయి. అదే ఈ ఆర్టికల్ లేకపోతే పవర్ మిస్యూజ్ అవుతుంది, ఇల్లీగల్ డెసిషన్స్ తీసుకుంటారు, మొత్తం గందరగోళం. ఒక రకంగా చెప్పాలంటే అరాచకం. ఈ ఒక్క స్లైడ్ చాలు ఈ ఆర్టికల్ విలువేంటో చెప్పడానికి. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఈ ఆర్టికల్ 104 కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ని కాపాడడానికి ఉంది. అవేంటంటే చట్టాన్ని గౌరవించడం, పార్లమెంట్ సభ్యులకిచ్చిన ప్రత్యేక అధికారాలను దుర్వినియోగం చేయకుండా ఆపడం, అర్హులైన వాళ్లు మాత్రమే చట్టాలు చేసేలా చూడడం, ఇంకా ముఖ్యంగా పార్లమెంట్ గౌరవాన్ని కాపాడటం. ప్రాక్టికల్గా చూస్తే ఈ ఆర్టికల్ని చాలా చాలా రేర్గా వాడతారు. మరి ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటారా? ఎందుకంటే దీని అసలు పవర్ శిక్షించడంలో లేదు, తప్పు జరగకముందే ఆపడంలో ఉంది. అంటే ఇలాంటి ఒక కఠినమైన రూల్ ఉంది అనే భయమే అందరూ రూల్స్ ఫాలో అయ్యేలా చేస్తుంది. ఇదొక పవర్ఫుల్ డిటరెంట్ అన్నమాట. ఫైనల్గా ఈ ఒక్క వాక్యం మొత్తం టాపిక్ని సమరైజ్ చేస్తోంది. ఆర్టికల్ 104 అనేది ప్రమాణం చేయకుండా లేదా అనర్హుడైనప్పటికీ పార్లమెంట్లో పాల్గొనేవాళ్లపై ఫైన్ వేయడం ద్వారా మొత్తం పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లో డిసిప్లిన్ని, చట్టబద్ధతని కాపాడుతుంది. సో మన డెమోక్రసీ కరెక్ట్గా పనిచేయడానికి ఇలాంటి రూల్స్ ఎంత కీలకమో మనకిప్పుడు అర్థమైంది కదా.